Watch full episodes on Jio Hotstar. కొబ్బరి బొండాలు తాజా తాజా కొబ్బరి బొండాలు తీసుకోండి అమ్మా, తీసుకోండి, రుచిగా ఉంటాయి. బాబు తీసుకోండి, అమ్మా తీసుకోండి, రుచిగా ఉంటాయి. తీయటి నీళ్లు తీసుకోండి. ఆహా, రండి 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 బాబు రండి. వెళ్ళి కొబ్బరి బొండం తాగుదాం. బాగా దాహం వేస్తోంది, కొంచెం కొబ్బరి బొండం ఇస్తారా? లేదు లేదు, ఎందుకని? కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా. లేదు లేదు చెప్తారే, ఎవరికి ఇవ్వాలి? లేదు లేదు, ఇదిగో ఇవన్నీ అవును, ఇంతకీ అతను అది ఏంటంటే అది అప్పుడప్పుడు భూమిలోంచి పైకి వస్తుంటుంది. అలాగే ఎప్పుడైనా సరే బయటికి రావచ్చు. షాప్ దగ్గర ఏమన్నా సరే తీసుకువెళ్ళిపోతుంది. పూల కొట్టయితే పూలని దొంగిలించుకుపోతుంది. ఒకవేళ కొబ్బరి బొండాలు కొట్టయితే కొబ్బరి బొండాలు తీసుకువెళ్ళిపోతుంది. ప్రజలు ఏమంటున్నారంటే అందులో భూతం ఉంది అంటున్నారు. అందుకని ఎవరు దాన్ని ముట్టుకోరు. అరే, ఇది మరీ బాగుంది. ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. ఎవరో మిమ్మల్ని బాగా మోసం చేసి ఫ్రీగా వస్తువులు తీసుకువెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడైనా అది కొబ్బరి బొండాలు తాగడం చూసారా ఏంటి? లేదు లేదు, మేము ఇక్కడే వదిలి వెళ్ళిపోతాము. ఎవరైనా దాక్కుని ఉండొచ్చు. మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్కడి నుంచి బయటకు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు. చూడు, నేను నీకు చూపిస్తాను. పదా సరా, వెళ్ళిపోయింది మీ భూతం. నన్ను ఎవరు లేపారు? ఏంటది? నన్ను ఎవరు లేపారో చెప్పండి. మీకు అసలు ఎంత ధైర్యం? అరే, ఎందుకు కొడుతున్నారు? మరో టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఏంటి టేబుల్ మీద? ఇక్కడెక్కడైనా టేబుల్ ఉందా చెప్పు. మీ అందరికీ వేళకోళంగా ఉందా? నువ్వు ఏదైనా ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించి చెయ్యి. అదంతా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఆల్రెడీ మనల్ని అనుసరిస్తుంది. నువ్వేమో దాని కోపాన్ని రెట్టింపు చేసావు. మనుషులందరూ ఇలాగే ఉంటారు. అందుకే నేను మట్టిగా మారిపోయాను. అది మాత్రమే కాదు, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. ఇప్పుడు నేను మీ అందరినీ భూతం నగరానికి తీసుకువెళతాను. నువ్వేంటి ఏవి మాట్లాడవే? అరే, నువ్వెప్పుడు భూతమయ్యావో అప్పుడు మేము ఇక్కడ లేవు. అలాగే నువ్వు నిద్రపోతున్నప్పుడు మాకు తెలీదు నువ్వు నిద్రపోతున్నావని. అరే, నేను కేవలం వదనం మాత్రమే చేశాను. కానీ ఒకరు చేసిన తప్పుకి నువ్వు ఇంకొకరికి శిక్ష వేస్తున్నావేంటి? అంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటారా? అవును, తప్పు చేస్తున్నావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్ను ఎవరో భూతంగా మార్చారు. అలాగే ఎవరో నిన్ను శాండ్ లో బంధించారు. సారీ చెప్పు. నీకు సారీ చెప్పాలా? ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను.
కాపాడు. ఇప్పుడు మీ వంతు. అరే తమ్ముళ్ళారా, ఇదిగోండి ఫ్లయింగ్ హెల్మెట్స్. ఆగండి, నేను వెంటనే ఇప్పుడు నా తమ్ముడు లాక్ పెట్టరా మీకు కాల్ చేస్తాను. హలో, లాక్ పెట్టరా? అవునవును, విషయం ఏంటంటే మేము నది ఒడ్డున భూతం గురించి నాతో చెప్తే ఊరుకోను. కొబ్బరి బొండాల వాడు నాకు అంతా చెప్పేశాడు. నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఇంకొకసారి డిస్టర్బ్ చేసావో అంతే. ఇలా చూడు, మీ లపేట రామే నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. By the way, మీరు ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయితే నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారా చెప్పండి? కాపాడండి, భద్రావతి మళ్ళీ వచ్చేసాడు. రండి, నడి వద్దున టేబుల్ మీద కూర్చొని మాట్లాడతాం. అక్కడ టేబుల్ లేదు. అదేం పర్వాలేదు, పదండి, నేను రెడీ చేస్తాను. పదండి. రండి, కూర్చోండి, కూర్చొని మాట్లాడదాం. కానీ ఎందుకు? విషయం ఏంటంటే ఆగి ఆగి కొట్టినందువల్ల నేను చాలా అలసిపోయాను. నేను భూతం నగరం నుంచి నా ఫ్రెండ్స్ ని పిలిచి మీకు శాంపిల్స్ ని చూపిస్తాను. మనుషులందరూ నన్ను భూతంగా మార్చేశారు. నేను ఇప్పుడు వీళ్ళందరినీ భూతం నగరానికి పంపిస్తాను. చూస్తూ ఉండండి. ఒకవేళ నువ్వు భూతం దగ్గరికి వెళ్ళగలవనుకుంటే ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ట్విస్టర్ వచ్చేసింది. అందులో కొంతమంది ఆంటీ పిల్లలు ఇరుక్కుపోయారు. వాళ్ళని కాపాడేలోపు ఆ ట్విస్టర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత జనాలు నన్ను చూసి భయపడడం మొదలు పెట్టారు. మళ్ళీ ట్విస్టర్ వచ్చేంత వరకు నేను అక్కడికి వెళ్ళలేను. అయితే ట్విస్టర్ని సృష్టించి ఇస్తే నువ్వు వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? అరే, ఎలా తయారు చేస్తారు? అది ఎవరు తయారు చేస్తారు? అరే, మా పెద్దన్నయ్య పెద్ద సైంటిస్టు. ఈయనే దాన్ని తయారు చేస్తారు. కానీ వాటి ట్విస్టర్ స్పీడ్ చాలా ఎక్కువ. అరే మిత్రులారా, సహోదరులారా, నేనేదో ఒకటి చేస్తానయ్యా. ఇదిగో చూడు. ఇదిగో ట్విస్టర్ రెడీ అయిపోయింది. అవును, ఇది బాగుంది. నేను దీని ద్వారా అక్కడికి వెళ్ళిపోతాను. అదిరింది పెద్దన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అరే అరే, గోస్ట్ అన్నయ్య ఆగు, నన్ను హక్ చేసుకుని వెళ్ళు. అరే అరే, కాపాడు. అరే భూతమన్నయ్య, నన్ను వదిలిపెట్టు. అరే భూతమన్నయ్య, అరే భూతమన్నయ్య, చెప్పేది నీకే, నన్ను వదిలిపెట్టు. దగ్గరికి మాకేమీ లేదు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యమ్మా, మోటో ట్విస్టర్ శాండ్ గోస్ట్ గా మారిపోయాడు. అయ్యమ్మా, ఏంటిది? నేను శాండ్ గోస్ట్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది? అరే, నేను బాగుగా అయిపోయాను. ఏంటి చూస్తున్నారు? భూతం గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకెప్పటికీ రారు. నిజంగానా? ఆ, నిజంగానే.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.